నెల్లూరు జిల్లా అనంతసాగరంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఉదయం 11 గంటలైన అనంతసాగరం సొసైటీ కార్యాలయం తెరవకపోవడంతో రైతులందరూ నడి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సొసైటీకి తాళాలు వేసి ధర్నాకు దిగారు. ఉదయం 7 గంటల నుంచి యూరియా కోసం 100 మంది రైతులు ఎదురు చూస్తుంటే కనీసం ఒక్క అధికారి కూడా రాలేదంటూ నిలదీశారు. యూరియా ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా సొసైటీలో యూరియా ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని ఆవేదన చెందారు. ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, అందరు చెప్పారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి యూరియా తీవ్రంగా కొరత పెడుతున్నారు. వచ్చిన యూరియా రాత్రులకి తరలిపోతుంది. రైతులు మాత్రం ఇక్కడికి వచ్చి సొసైటీ ఆఫీస్ దగ్గరకు వచ్చి పడిగాపులు కాపుతున్నారు. మీరు ఆధార్ కార్డు ఇచ్చి పేరు రాపించుకుంటే మీకు యూరియా ఇస్తూ ఉంటున్నారు. ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజుల నుంచి ఇక్కడ వచ్చి ఆధార్ కార్డులు ఇచ్చి పేరు రాపించుకుంటూ పోతున్నారు. అయినా ఇంతవరకు వాళ్ళకి యూరియా అనేది ఇవ్వాల. అలాగే యూరియా కోసం రైతులు వస్తే ఇంత దుర్మార్గం అంటే సొసైటీ ఆఫీసు తాళం వేసిపోవడం ఏంది? సొసైటీ ఆఫీసు తాళం వేసుకుపోవడం ఎవరు ఇచ్చారు అధికారం? రైతులకు సమాధానం చెప్పాలా? యూరియా లేదని చెప్పాలా, లేకుంటే రాలేదని చెప్పాలా, ఏదో ఒకటి చెప్పాలా? మేము సిపిఎం పార్టీగా మొదటి నుంచి అడుగుతున్నాం, ఎన్ని బస్తాల యూరియా వస్తుంది అని చెప్పి నిన్నేం తిట్లా, ఏడు తీవయా నెలకి నువ్వు పెట్టేదానికి నువ్వు చక్కగా ఇంక నెలదివి నీ వెనక ఇంకో తోకొచ్చా. మీరు రావడం దేనికి? అసలుకి ఇస్తానని చెప్పడం దేనికి? జనాభా ఉండడం రమ్మని చెప్పడం దేనికి? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తకుండా రెస్పాండ్ లేకుండా ఉంటుంది దేనికి? ఒక ఏఓ లేరా, ఎంఓ లేరా, ఎంపీడో లేరా? ఇంతమంది మెజిస్ట్రేషన్ 11:30 అయింది. 7:30 వచ్చిన జనాభాకి ఒక్క సమాధానం లేదు. ఏం చేస్తున్నారు? డ్యూటీ చేస్తున్నారా, లేకపోతే ఇళ్ళకడ ఉన్నారా? లేకపోతే 100 ఆటోలు వచ్చింది. ఎంతమంది జనాభా వచ్చిండ్రు? ఒక్క రంగా కానీ సరే వచ్చిండ్రు. ఎవరో ఒకరు మాట్లాడి నువ్వు పాడి నువ్వు పోతే పర్వాలందరూ పరిస్థితి ఏందా? ఏ సపోర్ట్ లేదు. ఒక్కొక్కరు 1000 రూపాయలు